మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడనుంది. ఉక్కు రంగంలో దేశంలోని అతిపెద్ద పెట్టుబడితో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏఎంఎన్ఎస్ స్టీల్ ఇండియా ప్లాంట్ కు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఏకంగా 1.36 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ద్వారా 1,00,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర మంత్రులు అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం లక్ష్మీనారాయణ మిట్టల్తో కలిసి సీఎం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను గ్లోబల్ ఇండస్ట్రియల్ హబ్ గా మార్చే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడనుంది. ఉక్కు రంగంలో దేశంలోని అతిపెద్ద పెట్టుబడితో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏఎంఎన్ఎస్ స్టీల్ ఇండియా ప్లాంట్ కు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఏకంగా 1.36 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ద్వారా 1,00,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర మంత్రులు అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం లక్ష్మీనారాయణ మిట్టల్తో కలిసి సీఎం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను గ్లోబల్ ఇండస్ట్రియల్ హబ్ గా మార్చే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడనుంది. ఉక్కు రంగంలో దేశంలోని అతిపెద్ద పెట్టుబడితో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏఎంఎన్ఎస్ స్టీల్ ఇండియా ప్లాంట్ కు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఏకంగా 1.36 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ద్వారా 1,00,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర మంత్రులు అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం లక్ష్మీనారాయణ మిట్టల్తో కలిసి సీఎం ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏదైతే అనకాపల్లిలో పర్యటించబోతున్నారు, అనకాపల్లితో ఏదైతే నక్కపల్లి ఆర్సెలర్ మిట్టల్ నిస్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమకు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. కేంద్ర మంత్రులతో కలిసి ఈ రోజు మధ్యాహ్నం ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఇక్కడ భూమి పూజ చేయబోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే 1,35,964 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఈ ప్రాజెక్ట్ ని ఇటు నక్కపల్లికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధిలో మరొక చారిత్రాత్మక అడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ అయినటువంటి ఈ సంస్థను తీసుకురావటం, ఈ సంస్థ 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి సిద్ధమైంది. దీనికి ఈ రోజు నక్కపల్లిలో ఏదైతే రాజయ్యపేటలో దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనబోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టును తీసుకురావడంతో ఆ ప్రాంతంలో 1,00,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించేటువంటి అవకాశం ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. మొత్తంగా 5,465 ఎకరాల్లో మొత్తం 2 దశల్లో ఈ ప్రాజెక్ట్ సాకారం కానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయబోతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా సర్వసిద్ధం చేశారు. ఒక పక్క స్టీల్ ప్లాంట్ కి అనుబంధంగా 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అదనంగా 316 ఎకరాల్లో మరొక ఏదైతే క్యాప్టివ్ పోర్ట్ ను కూడా ఇటు ఇండియా ఏర్పాటు చేయబోతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అదే విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున 6,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా దీనికి సంబంధించి కూడా అధికారులు చెప్తున్నారు.
ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తుంది. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించే విధంగా దానికి తగిన విధంగానే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహించు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే దీనికి సంబంధించి అక్కడ చేరుకున్న 3:40 సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. దీనికి తగిన విధంగానే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మధ్యాహ్నం 3:40 నుంచి 5:30 వరకు ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. 7:40 తిరిగి అమరావతిలోని ఆయన నివాసానికి చేరుకోబోతూ ఉన్నారు. దీనికి తగిన విధంగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా తగిన విధంగానే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంతో ఉత్తరాంధ్రలో పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.